ఈరోజు పవిత్ర రంజాన్ ఒక్క పొద్దులు ప్రారంభమైంది. అందులో భాగంగానే మన 42 డివిజన్లో సంతోషం వ్యక్తం చేస్తూ అవుట్లు స్పీడ్లతో ఈరోజు మనం సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మళ్ళీ ఈ ఒక్క పొద్దులు అనేది మొత్తం నెల 30 రోజులు కూడా పవిత్రంగా ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసి సంతోషాలుగా ఉండాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. రంజాన్ పండుగ ప్రారంభమయ్యే ముందు మనకి నెలవంకను చూసి పండగ స్టార్ట్ చేసే ఆనవాయితీ ఉంది. ఆ భాగంగా 42వ డివిజన్లో ఈరోజు మనం టీడీపీ నాయకులందరూ కలిసి బాణాసంచ పేల్చి స్వీట్లు పంచి ఆనందోత్సవం చూపించడం జరిగింది. మనం ఒకటే ముస్లిం సోదరులకు అందరికీ చెప్పేది, ఈ ఉపవాసాలు ఈ 30 రోజులు ఉపవాసాలుండి మనం రాష్ట్రం కోసం కూడా దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర మంత్రివర్యులు రంజాన్ సందర్భంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ కార్పొరేషన్ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మసీదుల కాడ లైట్లు కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ కానివ్వండి, ఉదయాన్నే 3 గంటల నుంచి వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వమని కూడా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా ఈ రాబోయే రంజాన్ నెల మంచి ఉపవాసాలుండి మంచి దారిలో నడుచుకుంటూ మనం అల్లా కాడ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రార్థించి మనమందరూ మన రాష్ట్ర అభివృద్ధికి మన తరఫున కూడా సహాయం దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, వస్తే ముస్లిం సోదరులకు అదేవిధంగా మన హిందూ సోదరులకి నెలవంక ఈరోజు కనపడింది. రేపటి నుంచి మనం పవిత్రమైన రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఆ భాగంగా మన ముస్లిం సోదరులు ఒక్కపొద్దులు ఉంటారు, చాలా పవిత్రమైన ఒక్కపొద్దులు ఉంటారు. మేమందరము ముస్లిం సోదరులందరూ 30 రోజులు ఒక్కపొద్దు ఉంటారు. అదేవిధంగా మన మైనుద్దీన్ భాయ్ గారు చెప్పినట్టు ఒక్కపొద్దులు అంటే మామూలు విషయం కాదు. అన్నీ చెడ వినకూడదు, చెడ చూడకూడదు, చెడ కనకూడదు అని ఉంది దానిలో ఖురాన్లో. అదేవిధంగా మన మంత్రివర్యులు నారాయణ సారు, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజిత్ భాయ్ గారు, అదే కార్పొరేషన్ వాళ్ళు సహకారంతో ప్రతి మసీద్లో ఈరోజు ప్రతి మసీద్లో లైట్ వేయడం జరిగినది. అదేవిధంగా మనం ప్రతి దగ్గర వాటర్ సప్లై రాత్రి 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మేము పరిశుభ్రత చేసుకోవాలని మన పార్టీ నుంచి టీడీపీ కార్యకర్త మనందరూ కలిసి పనిచేస్తున్నాము. రాష్ట్రం బాగుపడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారుకి మేము అందరం ముస్లిం తరఫు నుంచి దువా చేస్తున్నాము. ఇదే ప్రభుత్వం ఉండాలని మేము అందరం దువా చేసి సెలవు తీసుకున్నాను.